అయోధ్యలో బాలరాముణ్ణి దర్శించుకున్న తరువాత హనుమాన్ గడి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. శ్రీరాముడు అవతారం ముగించిన తరువాత ఇక్కడే హనుమంతులు వారు అయోధ్యకి కాపలాగా ఈ గుడిలోనే వెలిసారని అక్కడ అంటున్నారనమాట. సో ఈయన్ని కూడా దర్శించుకుందామని వెళ్ళాము. రామయ్య దర్శనం చేసుకున్నాక హనుమంతుల వారి దర్శనం ఖచ్చితంగా చేసుకోవాలి కదా మనం అయోధ్యలో. అలానే వెళ్ళామన్నమాట. కాకపోతే ఇక్కడ ఉన్న రష్ మామూలుగా లేదు. మేము వెళ్ళే టైంకి మధ్యాహ్నం వెళ్ళామన్నమాట. అక్కడ చాలా రష్ ఉంది. మాకేమో ఒక 2-3 అవర్స్లో ట్రైన్ అయితే రిటర్న్ ట్రైన్ ఉంది. సో దర్శనం అయితే అవ్వదని అనుకున్నాం అనమాట. ఇక్కడ ఏమన్నా స్పెషల్ దర్శనం ఉంటుందా అని చెప్పి అక్కడ కనుక్కున్నాం. మాకు ఒక పూజారిని అయితే ఇచ్చారనమాట. ఆయనే మమ్మల్ని గుడి బ్యాక్ సైడ్ నుంచి తీసుకువెళ్ళారు. ఇలా స్పీడ్గా దర్శనం జరిగినందుకు మనం కొంచెం మనీ అయితే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. మాకు 5 to 10 మినిట్స్లో అయితే చక్కగా హనుమంతుని దర్శనం అయితే పూర్తయిపోయింది. అది అంతా ఆయన అనుగ్రహం అనే నేను అనుకుంటాను. ఎందుకంటే చూసారు కదా స్టార్టింగ్లో అసలు ఎంత రష్ ఉందంటే అసలు ఇంతవరకు వచ్చి చక్కగా స్వామి దర్శనం కాకుండా రిటర్న్ అయిపోవాలా అని చెప్పి మాకు చాలా బాధ అనిపించింది. లక్కీగా ఇలా మాకు ఈ వేలో చక్కగా అయితే దర్శనం చేసుకున్నాం. ఇక్కడైతే ఎన్ని స్వీట్ బాక్స్లో స్వామికి ఇక్కడ స్వీటే నైవేద్యంగా పెడతారనుకుంటా. ఇక్కడ మీరు చూసినట్లయితే అందరూ స్వీట్ బాక్సులు తీసుకొని స్వామికి ఈ విధంగా పూజారులు అయితే సమర్పించి ఇస్తున్నారు. అసలు విసుక్కోకుండా చక్కగా ప్రతి బాక్సు తెచ్చిన వాళ్ళది తీసుకొని స్వామికి ఇలా చూపించి మరీ భక్తులకైతే ఇస్తున్నారనమాట. ఇక్కడ వీడియో తీయొచ్చో లేదో అని స్వామిని చాలా చిన్న షార్ట్లో అయితే తీశాను. చూడండి, చూసి మీరు కూడా దర్శనం చేసుకోండి. ఖచ్చితంగా రాముడి దర్శనం చేసుకున్నాక ప్రతి ఒక్కరూ కూడా ఇలా హనుమంతుని దర్శనం చేసుకుంటారు హనుమాన్ గడికి వచ్చి. ఇక గుడి చుట్టుపక్కల చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. ప్రతి గుడి చుట్టూ ఉంటాయి కదా, అలానే ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. మా వాళ్ళు అయితే కొంచెం ఛాయ్ తాగి రిఫ్రెష్ అయ్యారు. అలాగే ఇక్కడ భజన చేసే విధంగా ఇలా అమ్ముతున్నారు. భజన చేసేవి మేము కూడా తీసుకున్నాము. ఇంట్లో మేము కూడా చేసుకోవచ్చు, పిల్లలు కూడా చేస్తారు అని చెప్పి వాళ్ళతో చేపిద్దాము అని చెప్పి. అలాగే ఇక్కడ దగ్గరలోనే దశరథ మహల్ ఉంటుంది. ఈ దశరథ మహల్ అంటే శ్రీరాముడు ఇక్కడే పుట్టి పెరిగి అంతా కూడా ఇక్కడే జరిగిందంట. దశరథ మహారాజు భవనం అనమాట ఇది. సో మేము కూడా విజిట్ చేద్దాము, శ్రీరాముడు చిన్నతనం అంతా ఎలా గడిచిందో, లోపల ఎలా ఉంటుందో అనే కుతూహలంతో అయితే వెళ్ళామన్నమాట. కాకపోతే 4 o'clockకి కానీ ఓపెన్ చేయము గేట్ అని అయితే చెప్పారు. అక్కడే ఉండి వెయిట్ చేసాము. నాకైతే ఇలాంటివి చూడడం చాలా ఇంట్రెస్ట్. సో వెయిట్ చేసాం. కాకపోతే 4 o'clock కూడా ఓపెన్ చేయకుండా ఇంకా టైం పడుతుందని అయితే వాళ్ళు చెప్పారు. సో మా ట్రైన్ వచ్చేసి 5:30కి, ఇంకా ట్రైన్ మిస్ అవుతామని చెప్పి మేమైతే రిటర్న్ అయిపోయామన్నమాట. ఇక వెళ్ళే దారిలో మళ్ళీ అయోధ్య బాలరాముని గోపురం అయితే కనిపిస్తుంది. ఈ వీడియోలో లాస్ట్లో చూపిస్తున్నాను, చూడండి. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.